హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు రెండు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ లైక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి మాట్లాడతాం. 2040లో ఏం జరిగింది, ఆ 2040 వర్క్ అయ్యిందా లేదా, ప్రదీప్ రంగనాథన్కి ఈసారి ప్రదీప్ రంగనాథన్కి కూడా ఒక 300 crores అంటే 100 కొట్టారు. 400 లభిస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీ హ్యావ్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం క్రిటిక్ రవి గారు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్. సో ELIK ఎలా ఉంది, లైక్ అయ్యిందా, లైక్ కొట్టారా కొట్టలేదా, లేకపోతే షేర్ కూడా చేయలేదా అని? లైక్ డిస్లైక్ అయిందండి. అందరికీ అదే ఒపీనియనా? లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొంప ముంచిందని చెప్పొచ్చు. అవుట్ రైట్ కంప్లీట్. అంటే కాన్సెప్ట్ వాజ్ గుడ్. అంటే ఈ కాలం పిల్లలు ఇప్పటి నుంచి మనం చూసుకుంటే 2015 నుంచి బ్యాలెన్స్ చూసుకుందాం కంప్లీట్గా. మొబైల్స్ ఎప్పుడైతే వచ్చాయో మొబైల్స్కి అలవాటు పడడం మొదలుపెట్టాం. 2020 ఈజ్ ద టైం వేర్ పిల్లల చేతిలోకి కూడా ట్యాబ్స్ మొబైల్స్ వచ్చేసాయి. దానికి అలా ఎడిక్ట్ అయిపోయి ఉంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్? 2040కి వచ్చేటప్పటికి ఇండియా కంప్లీట్గా ఏఐతో మనకు ఒక వర్షన్లో చేతికి ఇలా రింగ్ పెట్టుకుని చక్కగా మనుషుల్ని, ఇప్పటికీ ఉన్నది ఆ టెక్నాలజీ, మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా చూపిస్తూ ఉంటారు మనకి. అంటే సినిమాల్లో చూపించారు, బయట రియల్ లైఫ్లో రాలా. బట్ రోబోస్ వచ్చేసాయి, రోబోటిక్స్ వచ్చేసాయి, ఏఐ జనరేషన్ నడిచేస్తుంది. ఈ ఏఐని మనం మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది, చెడ్డగా వాడుకుంటే చెడ్డగా ఉంటుంది. సో ఏఐని మనం ఎలా వాడుతున్నాము, ఆడియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంది, పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఏఐ మంచిగా చెడ అనేది చూసుకోవాలి. సో అలా మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయి మొబైల్స్ ఇప్పుడు కంప్లీట్గా ఆ 2040 మొబైల్స్ ఎలా ఉన్నాయంటే ఓన్లీ డిస్ప్లే, గ్లాస్ డిస్ప్లే, ఆ గ్లాస్ మీద ఫోన్ వచ్చేస్తుంది. టెక్నాలజీ మొత్తం ఈజీగా హ్యాండ్లింగ్ క్యారీ. ఒకప్పుడు మొబైల్ పట్టుకోవాలంటే బండగా ఎంత ఉండేది, తగ్గింది కంప్రెస్ అవుతూ హ్యాండీ వచ్చేసింది. హ్యాండీలో స్లిమ్ వర్షన్స్ వచ్చేసాయి, స్పేస్ పెరిగిపోతుంది. ఇంత టెక్నాలజీ, ఈవెన్ అంబరెల్లా మీద కూడా ఎంత టెంపరేచర్ ఉంది, రెయిన్ఫాల్ ఏంటి అనేది చూపించే టెక్నాలజీకి వచ్చేసాం. 2040 అంటే 2040 అప్పటికి అలా అవుతుందా అంటే చెప్పలేం. ఎందుకంటే కలికి చూసాం ఎక్కడో 2878, అది వేరే 2898, అలాగే 2898 అది వేరే, అది పక్కన పెడదాం. అలాగే మనకి ఈ ప్రీవియస్గానే శంకర్ గారు ఒక సినిమా, ఒకే ఒకటనే సినిమాలో ఫ్యూచర్ ఇండియా ఎలా ఉంటుంది, ఎగిరే కార్లు ఉంటాయి అనేది ఆయన ఎండింగ్లో ఆయన ఒక వర్షన్ ఇచ్చారు. సో ఫ్యూచర్ ఎలా అన్నా ఉండొచ్చు. ఎంతమంది అనాలిసిస్లు చేస్తున్నారు, కొత్త ఐడియాలజీస్ వస్తున్నాయి, కొత్త థాట్స్ పెరుగుతున్నాయి, టెక్నాలజీస్ పెరుగుతున్నాయి, వరల్డ్ మారుతుంది. ChatGPT అన్నాము, ChatGPT నుంచి పర్ప్లెక్సిటీ అంటున్నాము, జెమినీ అంటున్నాము. సో ఇన్ని మారుతున్నప్పుడు ఫ్యూచర్ అలా ఉండదు అని మనం చెప్పలేం. అండ్ దాంట్లో వీళ్ళు ఒక వరల్డ్లో ఉంటే, ఒక ప్రపంచంలో ఉంటే, ఆర్గానిక్ వరల్డ్ అని ఇంకోటి పెట్టారు సినిమాలో. హీరో వాళ్ళ సిస్టర్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఆర్గానిక్ వరల్డ్ క్రియేట్ చేసి మొబైల్స్కి దూరంగా ఉందాము, అక్కడ ఉన్న వాళ్ళని దాని నుంచి బయటకు తీసుకురావడం కోసం దాంట్లో మొబైల్స్ పిచ్చోళ్ళు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సెల్ఫీ క్యామ్లాగా ఇలా పెట్టుకోవడం, చేతిలో మొబైల్ లేకపోయినా దానికి అలవాటు పడిపోయి, లేదా ఎదురుకుండా మొబైల్ పెట్టుకుని దాని మీద డ్యాన్స్ వేయడము. మొబైల్ అనేది మహమ్మారి. ఇలాంటిది వాడడం వల్ల ఇప్పుడు జనరేషన్ ఏమో తెలియదు, కానీ ఆ పాయింట్ డీల్ చేసిన విధానం బాగుంది. విఘ్నేష్ శివన్ గారు రాసుకున్న కాన్సెప్ట్ బాగుంది, కథ బాగుంది. బట్ దాన్ని ఒక లవ్ స్టోరీకి తీసుకొచ్చి కనెక్ట్ చేసి ఫ్యూచర్లో లవర్స్ కూడా ఎలా ఉంటారు, వాళ్ళ మధ్యన లవ్ బ్రేకప్ ఏంటి. ఆల్రెడీ మనకి అపరిచితుడు సినిమాలో ఒకటి చూసాం, లవ్ టెస్టింగ్ మెషిన్ అని, పట్టుకుంటే బబుల్ పెరుగుతూ వస్తుంది, ఎంతవరకు ఉంటుంది అనేది. సో ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు చేతులకి రింగులు పెట్టి లవ్ స్కోర్ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన స్కోర్ చూసి వాళ్ళు మొబైల్ ఓకే అంటే ఇప్పుడు మనం చాలా ఎలా తయారైపోయామంటే చాలా బాగా చూపించారు. ఆ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా చూపించారు. మనం ఏది కావాలన్నా మొబైల్ని అడుగుతున్నాం. ఇంట్లో మనం ముందున్న మనుషులతో మాట్లాడడం మానేసి మొబైల్లో మాట్లాడాలి. దాంట్లో డైలాగ్ కూడా ఉంది సినిమాలో, మొబైల్లో మాట్లాడాలి కానీ మొబైల్తో మాట్లాడుతున్నాం. చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. మొబైల్లో వేరే వాళ్ళతో మాట్లాడడం వేరు, మొబైల్ పట్టుకుని దాన్నే చూస్తూ అక్కడే ఉంటూ మనకి ఎవరన్నా ఎదురకుండా ఎవరన్నా మాట్లాడుతున్నా ఎవరు వర్క్లో వాళ్ళు ఏం చెప్పు అంటారు అయిపోయిన తర్వాత. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఫ్యూచర్లో మనిషికి మనిషి ఉండడేమో అనే ఒక భయాన్ని చూపించారు ఆ సినిమా ద్వారా. మనిషికి మనిషి ఉన్నా కూడా అది ఎలా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ వేలో చూపించారు. లవ్ కాన్సెప్ట్ పెట్టి దాన్ని కొంచెం డీవియేట్ చేసినట్టు అనిపించింది. ద ప్లాట్ లవ్కే పెట్టిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని పెట్టారు, బట్
వాట్ కైండ్ ఆఫ్ లవ్, దాన్ని ఎంతవరకు డీల్ చేయొచ్చు అనేది ఇది ఒక పాజిటివ్ టర్న్లో తిరుగుంటే బాగుండేది. ఒక లవ్ పాయింట్లో తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యన లవ్, ఆమెమో మొబైల్కి ఎడిక్ట్ అయ్యి హీరో ఏమో ఆర్గానిక్ వరల్డ్లో ఉంటూ వీళ్ళిద్దరిని ఎలా కలుపుతారు అనే కాన్సెప్ట్లో చెప్పారు తప్ప కథ ఏం లేదు, ఇంతకు మించి కథ మాట్లాడుకోవడానికి ఏం లేదు. కానీ ఆ ప్లాట్ ఏదైతే లవ్ ఇన్సూరెన్స్, ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎస్జే సూర్య గారి డైలాగ్ కూడా ఉంటుంది అందులో, మనసుకి అదే లవ్కి ఇన్సూరెన్స్ లేకుండా ఎలాగా. ఆ పాయింట్ కూడా చాలా యూనిక్గా అనిపించిందని చాలామంది ఆడియన్స్ చెప్తున్నారు దీని మీద. ఇన్సూరెన్స్ పెట్టుకుని ఇప్పుడు నో పెనాల్టీ అని చెప్పారు ఒకటి, విన్నారు లేదండి? అంటే ఇప్పుడు విడిపోతే తప్పు ఎవరిది, అబ్బాయి సైడ్ ఉంటే అబ్బాయి పెనాల్టీ కట్టాలి. మామూలుగా ఇది డివోర్స్ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత, డివోర్స్ తర్వాత భరణం ఇవ్వడం అంటారు. సో పెళ్లి చేసుకున్నారు కాబట్టి, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి, ఆ రెస్పాన్సిబిలిటీలో విడిపోయిన తర్వాత కొంతకాలం భార్యకి భర్త అండగా నిలబడాలి, కొంత డబ్బులు భరణం ఇవ్వాలి. ఇది యాక్చువల్ యాలిమనీ. కానీ ఇక్కడ లవర్ విడిపోతే లవర్కి పెనాల్టీ పే చేయడం ఏంటి? ఎంతవరకు? అంటే ఇద్దరికి తెలిసే ప్రేమించుకున్నారు, తెలిసే ఉంటున్నారు. అండ్ ఇంకొకటి మిస్ అయింది ఏంటంటే, ఈ జనరేషన్లోనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరూ కరెక్ట్గా లేరు. ఇద్దరు ఒకరినొకరిని హక్ చేసుకుని, అమ్మాయి ఏమో ఇటువైపు వేరే వాడికి షేక్ హ్యాండ్ ఇస్తుంది, అబ్బాయి అటువైపు వేరే అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. వీళ్ళు లేనప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఎలా ఉన్నప్పుడు 2040లో లవ్ అంత స్ట్రాంగ్గా ఉంటుందా? అది ఎంతవరకు కరెక్ట్గా అనలైజ్ చేసి తీశారో అనేది నాకున్న క్వశ్చన్ మార్క్. ఈ జనరేషన్లోనే లవ్ అనే దానికి వాల్యూ లేదు. ప్రేమించుకుంటున్నారు, విడిపోతున్నారు, అట్రాక్షన్ అంటున్నాం, అవేవో చాలా చాలా కొత్త కొత్త పేర్లు వచ్చాయి. ఇన్ఫాక్చుయేషను, డిస్టెన్స్ రిలేషను, ఇంకేవో సిచ్యువేషన్షిప్, చాలా 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 పేర్లు వచ్చి ఏవి వాళ్ళు. ఇంకా ప్రేమ అనేదానికి, ప్రేమ అంటే ఎలాంటి ఆశ లేకుండా, ఎదుటి వాళ్ళ నుంచి ఎలా ఏమీ ఆశించకుండా వాళ్ళ నుంచి మనకి వాళ్ళు ఉంటే చాలు అని పుట్టేది ప్రేమ. ఈ రోజుల్లోనే అలాంటి ప్రేమ కరువైనప్పుడు 2040లో ఒక మనిషి అలాంటి అమ్మాయి కోసం వెతికి, అలాంటి అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయి కోసం ఈయన నిలబడ్డం అని చూపించడం అనేది ఒక క్రింజ్లాగా అనిపించింది. అండ్ ఇంకొకటి కూడా చాలామంది అనేది ఏంటంటే, అక్కడ డీటెయిలింగ్స్ అనేవి మిస్ చేశారు, ఎగ్జిక్యూషన్ పోయింది, కంప్లీట్గా గాన్ అన్నారు చాలామంది అంటే చూసిన వాళ్ళు. ఇంకొక పాయింట్ ఏంటంటే, తెలుగు డబ్బుడ్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్లో స్టార్టింగ్ చెన్నై చూపించారు, అండ్ మణికొండ అంటారు, బేగంపేట అంటారు, మళ్ళీ ఎండింగ్లో చెన్నై మళ్ళీ చెన్నై అంటారు, పొడంబాకం లేకపోతే చెంగల్పట్టు, ఈ ప్రాంతాల ప్లేసెస్ కూడా చూపించారు, మళ్ళీ హైదరాబాద్. ఈ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లాప్ అవడం వల్ల ఈ సినిమాకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఫ్లాప్ అని చెప్పను, అది పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అని చెప్తా. ఎందుకంటే 2040కి వచ్చేటప్పటికి ఆల్ ప్లేసెస్ ఒకటైపోయాయని చూపించారు. సో చెన్నై పక్కనే హైదరాబాద్, ట్రావెలింగ్ డిస్టెన్స్ వోంట్ బి లాంగ్. మీకు కాన్సెప్ట్ అర్థమైందో లేదో. 2040కి వచ్చినప్పుడు, ఇప్పుడంటే మనకి చెన్నై వేరే స్టేట్, ఇది వేరే స్టేట్. అప్పుడు ఏం చేశారంటే అన్నీ కలిపేశారు. ఇండియా, యునైటెడ్ ఇండియా అండ్ డెవలప్డ్, వెల్ డెవలప్డ్. అండ్ ఒక డైలాగ్ కూడా ఉంటుంది, తెల్లోళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పని చేసుకుని ఇప్పుడు వాళ్ళే వచ్చి మన దగ్గర గొడుగులు అమ్ముకొని పని చేస్తుంటే చూడడానికి బాగుంది అని స్టార్టింగ్లో. సో అంత డెవలప్ అయిన తర్వాత ఇట్ వోంట్ బి దట్ మచ్ డిఫికల్ట్. ఆ ఎగ్జిక్యూషన్ ఓకే, దానికి ప్రాబ్లం లేదు. ఆలోచించే వాళ్ళు బట్టి ఉంటుంది అది. అంటే చూసి ఇప్పుడు మీ పర్సెప్షన్ ఒకలా ఉంది, అదొక ప్లేస్ ఇదొక ప్లేస్, అలా ఎలా కనెక్టివిటీ లేకుండా. నాకు అది 2040కి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ట్రావెలింగ్ డిస్టెన్స్ వోంట్ బి లాంగ్. గట్టిగా మాడితే వాళ్ళు హెవీ హై స్పీడ్ జెట్స్ అంటే వాళ్ళు వెహికల్స్ చూపించలేదు, నాకు అది పట్టుకున్నది. ఒక కారు క్యాబ్ చూపించారు కానీ వాటి రేట్ ఆఫ్ స్పీడ్ చూపించలేదు. ఒక మొబైల్ విషయంలోనే టెక్నాలజీ డెవలప్ అయినట్టు బిల్డింగ్స్ కట్టి డిస్ప్లేస్ పెట్టి చేశారు తప్ప, ఆ టెక్నాలజీలో ఈ మెట్రోస్ కానీ ఇవి కానీ, ఒక మెట్రో ట్రైన్ వెళ్తున్నట్టు ఏదో గ్రీన్ మ్యాట్ వేసేసారు కానీ అది ప్రాపర్గా హాస్పిటల్ దగ్గర చూపించారు. కానీ ఎంతవరకు దాన్ని ఎంత స్పీడ్గా వీళ్ళు అలా ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళినట్టు చూపించుంటే మీలాంటి వాళ్ళకి డౌట్ ఉండదు కదా. సో ఆ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి శాంసంగ్ అని టెక్నాలజీ అది కూడా యాడ్ చూపించడం కానీ, లేకపోతే కొన్ని వరల్డ్ బిల్డింగ్ అనేది కరెక్ట్గా అవ్వలేదు అని అనిపించింది. వరల్డ్ బిల్డింగ్స్ అవ్వలేదు ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా చిరంజీవి గారు మనోడు, రజనీకాంత్ గారు మనోడు, సో ఇలాగ ఒకటి రావడం వెనకాల ఐపీఎల్, అప్పటికే ఐపీఎల్ జరుగుతుంది ఇంకా 2040లో. ఐపీఎల్ సీజన్ సక్సెస్ఫుల్గా ఒక పక్కన అభిషేక్ శర్మ ముసలాడైనట్టు తెల్ల వెంట్రుకలు, ఇంకో పక్కన వైభవ్ సూర్యవంశీ. అప్పటికే ఇంకా వాళ్ళు ఇద్దరు ఐపీఎల్ ఆడుతున్నట్టు అది కూడా చూపించారు. సో ఎంతవరకు ఇవి జరుగుతాయి, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది
20 ఇయర్స్లో చాలా చాలా చేంజ్ ఉంది. అంటే 2000s మేము చూసాం కాబట్టి 2000కి 2025కి దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. కానీ రోడ్లు కానీ ట్రాఫిక్ కానీ ఇవన్నీ ఇవేం ఏం change మారలేదు, ఇవి చేంజ్ అవ్వలేదు. మరి City ఏం change దాన్ని వదిలేశారు వాళ్ళు. కొన్ని ఎలిమెంట్స్ వాళ్ళు విఘ్నేష్ శివన్ గారు గట్టిగా పట్టుకోలేదు. అంటే ఆయన కంప్లీట్గా ఒక లవ్ మీద మొబైల్స్ మీద వెళ్ళిపోయారు తప్ప అదర్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ని మిస్ చేశారు. అండ్ కృతి శెట్టి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా మంది బాగాలేదంటున్నారు. లేదు కృతి శెట్టి గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. క్లైమాక్స్లో ఏడ్చిన సీక్వెన్స్ ఒక్కటి వర్కౌట్ అవ్వలేదు ఆమెకంటే. ద వే ఆఫ్ క్రయింగ్ అండ్ ఎమోషన్ అనేది వర్కౌట్. మనకి ఎవరన్నా సినిమాలో ఏడుస్తున్నప్పుడు తెలియకుండా మనకు కూడా 2 drops ఎదుటి వాళ్ళ ముందు మనం చెప్పుకొని చక్కగా ఇలా తీసుకుని కళ్ళు తుడుచుకుని మళ్ళీ ఇలా పెట్టుకుని ఒక కళ్ళజోడు పెట్టుకుంటాం, లేదంటే స్టైల్గా ఇలా చూస్తూ ఉంటాం. లిటరల్లీ మాట్లాడుకుంటే ప్రతి ఒక్కడికి కళ్ళమని నీళ్ళు వస్తాయి. ఆ ఎమోషనల్ సీన్లో ఆమె మనకి నవ్వు వచ్చింది, కానీ ఇట్ డిడ్ నాట్ వర్కౌట్. ఆమె ఎమోషన్ పనిచేయలేదని చెప్తాను నేను సినిమాలో. అండ్ డబ్బింగ్ కూడా బిగ్గెస్ట్ మైనస్ డబ్బింగ్. అంటే వీళ్ళు ఒక పాట పాడుతూ ఒక లిప్ సింగింగ్లో ఉంటుంది, వీళ్ళ పాట ఇంకోలా ఉంటుంది. మరి ఎవరు దానికి ప్రాపర్ లిరిక్స్ కానీ డైలాగ్స్ ఎవరు రాశారనేది తెలియదు, కానీ ప్రాపర్ సింక్ అయితే జరగలేదు. రెండిటికి కూడా సింక్ అయితే ప్రాపర్గా జరగలేదు. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్లో సాంగ్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాట్ అప్ టు ద మార్క్. అనిరుద్ధ్ అనేటప్పటికి వీళ్ళు ఎక్స్పెక్ట్ ఇట్. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది టెక్నాలజికల్గా ఇంకేమన్నా వెరైటీగా ఉంటుందని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంత చాలా లోగా ఉంది అన్నారు, వాల్యూమ్ చాలా లో ఉంది. అండ్ సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ వినడానికి చాలా బాగున్నాయి. ఎస్జే సూర్య గారు హీఈస్ ఏ పర్ఫెక్ట్ యాక్టర్. ఈ సినిమాలో కూడా ఆయన యాక్టింగ్ అండ్ డైలాగ్స్, మొన్న స్టేజ్ మీద చెప్పిన డైలాగ్ కూడా సినిమాలో చెప్తున్నప్పుడు నేనే సంథింగ్ డైలాగ్, నాకు యాపే దేవుడు లాంటిదిరా అని చెప్పే డైలాగ్ ఉంటుంది కదా, హీ కిల్డ్. హీఈస్ ఏ పర్ఫెక్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా హీ డిడ్ బెస్ట్. అంటే ఇది ఫ్యామిలీస్ చూడాలి అని నేను అనట్లేదు, ఇప్పుడు యూత్ జనరేషన్ ఇది చూడాలి. యూత్ చూడాలి. ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఇప్పుడు 10th కంప్లీట్ అయ్యి ఇంటర్కి వస్తున్న వాళ్ళు కూడా ఈ సినిమా చూసి, అంటే మొబైల్స్కి ఎడిక్ట్ అవ్వకుండా ఉంటే బెటర్ అనేది ఒక ఒపీనియన్. మనుషులతో మాట్లాడండి, మొబైల్స్తో కాదు అనే ఒక మాట చెప్పడానికి సినిమా తీశారు. సో మనుషులకి, అంటే మనం ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనిషితో మనిషి ఉండాలి అనే పాయింట్ బాగా అనలైజ్ చేశారు. అది ఒక్కటి బాగుంది తప్ప సినిమాలో హార్ట్ వర్సెస్ యాప్ అనేది ఎంతవరకు వర్కౌట్ అయింది? అది వర్కౌట్ అవ్వదు. మన హార్ట్ మనం చెప్పాలి. యాప్ ఎలా డిసైడ్ చేస్తుంది మన హార్ట్ని? ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామో అది నా హార్ట్, నా మైండ్, ఈ రెండింటి మీద బ్యాలెన్స్ అవ్వాలి. ఒక యాప్ వచ్చి నువ్వు ఇది చేయాలనుకుంటున్నావు అని యాప్ చెప్తే నేను చేయడం అనేది కరెక్ట్ కాదు. యాప్ నాకు హెల్ప్ఫుల్గా ఉండాలి, నేను యాప్కి యాప్ కింద నేను ఉండకూడదు, నా కింద యాప్ ఉండాలి. సో యాప్ కింద మనం ఉన్నట్టు చూపించారు హార్ట్ యాప్ అనేది. సో అది ప్రదీప్ రంగనాథన్ గారికి యాక్షన్స్ ఎలా అనిపించాయి? అంటే ఏమన్నా మౌల్డ్ అయ్యారా 3 సినిమాస్ తర్వాత, లేకపోతే 3 సినిమాస్లో కూడా హీ ప్రూవ్డ్ నార్మల్ యాక్టర్. యాక్టింగ్ వైజ్ గుడ్. అంటే ఆయన ఒక సింబల్ ఆఫ్ ఎలిమెంట్, ఒక సీక్వెన్స్ ఉంటుంది, గెంతుతూ ఉఫ్ అని అరుస్తూ, అలాంటివి ఏం చేయలేదు ఈ సినిమాలో. డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఎంత కావాలో అంతే చేశారు. ఓవర్ ఎగ్జాజరేట్ అయి చేయలేదు. ఎంత కావాలో అంత విఘ్నేష్ శివన్ గారికి ఎంత కావాలో అంత తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2 సినిమాలకి కూడా ప్రొడ్యూసర్స్ హీరోయిన్సే, లేడీస్. అక్కడ సుప్రియ గారు అయితే ఇక్కడ నయనతార గారు. సో వాళ్ళిద్దరూ అండ్ ఇద్దరు మళ్ళీ ఇక్కడ హీరోలు ఇద్దరు కూడా హిట్ మెషిన్సే. ఇద్దరికి ఫ్లాపులు లేవు ఇప్పటిదాకా. స్ట్రైక్ పడింది. మరి ఆ స్ట్రైక్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, ఎలా ఇస్తారు అనేది ఆడియన్స్ పర్సెప్షన్ ఏంటి, సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది. నాకైతే డెకాయిట్ వరకు ఆడియన్స్ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందేమో అని ఒక ఫీలింగ్. లైక్ అనేది మటుకు ఆడియన్స్ రంగనాథ్ గారి నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేయాల్సింది. ఇప్పుడైతే డూడ్ లాంటి అప్ టు ద మార్క్ కూడా లేదా? డ్రాగన్, లవ్ టుడే పక్కన డూడ్, డ్రాగన్ అవి వేరు. అవి కథల్లో మీకు ఎండింగ్ ఎమోషనల్ పార్ట్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఎండింగ్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ఎమోషన్ కోర్ పాయింట్ మిస్ అయిపోయింది సినిమాలో. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా బాగుంది, కానీ పాయింట్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో ఫెయిల్ అయిపోయింది సినిమా. అండ్ ఈ ఫ్రైడే ప్రదీప్ రంగనాథన్తో అడుగు విశిష్ట అంటే సమ్ ఆర్ ద అదర్ పాయింట్
60% ఛాన్సెస్ టు అడవిశేష్ గారు. సో చూసారు కదా, వన్ లాస్ట్ థింగ్, దీనికి ఫైనల్ రేటింగ్ ఎంత? లైక్ రేటింగ్ అంటే యాజ్ ఏ ఆడియన్ నాకు సినిమా నాట్ అప్ టు ద మార్క్, 2 ఇస్తా. యాజ్ ఎ క్రిటిక్ 1. సో చూసారు కదా, ఇది LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో 2040లో అన్సక్సెస్ఫుల్ అని చెప్పాలి. అండ్ ఈ యొక్క మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క అనాలిసిస్ మీకు నచ్చితే ఖచ్చితంగా దీని గురించి కూడా కామెంట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దానికి కీప్ వాచింగ్ డైల్ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.